చెప్పాలి, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా ఆహాబు గారి కన్ను చెడిపోయింది. ఎందుకని? పక్కనే ఉన్న తోటను చూసిండు. చూడకున్నోడికి ఏమనిపించింది? కన్ను చెడిపోయింది. వాడి కన్ను చెడిపోతే ఒళ్ళు కూడా చెడిపోయింది. ఒళ్ళు ఏమైంది? ఓనమైపోయింది. మాంసం కుక్కలు తిన్నది, రక్తాన్ని కుక్కలు. మన దేహానికి ప్రాముఖ్యమైంది మన కన్నే. కన్ను చెడిపోతే దేహం అంతా కూడా గుర్తుపెట్టుకోండి కళ్ళారా, జాగ్రత్త. కళ్ళని సీరియల్ కొరకు సినిమాల కొరకు ఉపయోగించారు అనుకుందాం అనుకోండి, అర్థమైందా? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా టీవీలు పెట్టుకొని శుక్రవారం ఒకరోజు, ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు వచ్చి ఇంక సరిపోయింది అనుకొని మిగతా ఉన్న 5 రోజులు 5 రోజులు 10 సీరియల్ చూసారు అనుకో, ఈ కళ్ళేం చూస్తున్నట్టు చెప్పాలి? పాపమును చూస్తున్నట్టు. పాపమును చూసు కన్నులను నా దేవుడు ఓర్చజాలడు. పాపానికి జీవితంలో చోటించి నువ్వు పరిశుద్ధత దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఏదో నటన చేస్తే వీలు కాదు. యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి దేవుని దగ్గర? చెప్పాలి, ఎలా ఉండాలి దేవుని దగ్గర? ఎలా ఉండాలి? మనము యథార్థవంతులముగా ఉండాలి. యథార్థవంతులకు ఏ మేలు చేయకమ్మానడంటాయి. యథార్థవంతులకు మేలు చేయమని. కాబట్టి నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు ఆశపడ్డాడు కానీ నాబోతు ద్రాక్ష తోటను ఆశపడ్డాడు కానీ ఆహాబు సుఖపడలేదు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. యెజెబెల్ కూడా చచ్చిపోయింది. దొంగ తిరిగితేటలు. దానికి ఏం తిరిగితేటలు చెప్పాలా? ఏం తిరిగితేటలు? దొంగ తిరిగితేటలు. అన్ని కాగితాలు రాపించి భర్త పేరు మీద పంపించి ఇద్దరు పోకరోళ్ళను చూపించి అబద్ధ సాక్షులు పిలిపించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పించి నాబోతుడు ఊరు చివరికి దేశపోయి రాళ్ళతో కొట్టి చంపేసిందండి. పనికి మాలింది. జాగ్రత్త, ఇలాంటి మనసు మన కొనకూడదు. ఆహాబు లాంటి దుర్మార్గమైన జీవితం జీవించకూడదు. ఇంకా భర్త తప్పుడైతే భార్య సరి చేసుకోవాలి, లేదు భార్య తప్పుడైతే భర్త సరి చేసుకోవాలని. కానీ భర్తను పాడు చేసే మనిషి ఎందుకు? ఒకరోజు ఒక